మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో అక్షయ తృతీయ కాబట్టి మనందరూ ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కుంటాం కదా. సో అందుకని కొంచెం అక్షయ తృతీయ గురించి తెలుసుకొని ఈ టైంలోని గోల్డ్ మార్కెట్ పెరుగుతుంది, గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. సో ఇలాంటప్పుడు గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి గోల్డ్లోని అనేవి క్లియర్గా నేర్చుకుందాము. సో మీలో ఎంతమంది ఆల్రెడీ ఫిజికల్ గోల్డ్ కొనేశారు ఆర్ కొనబోతున్నారు? సో ఫిజికల్ గోల్డ్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని మీకు తెలుసా? అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. సో స్టార్ట్ చేద్దామా వీడియో. అక్షయ తృతీయ రోజు నాడు కనుక బంగారం కొనుక్కుంటే ఆ బంగారం అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. కలకాలం మన ఫ్యామిలీలో, మన కుటుంబంలోని బంగారం నిలుస్తూ ఉంటుందన్న ఒక ట్రెడిషన్ మనకుంది. కానీ అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ రోజుకి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే అదే రోజున పరశురాముడు జన్మించారు అండ్ అదే రోజున త్రేతాయుగం స్టార్ట్ అయింది కూడా అక్షయ తృతీయ రోజునాడే, అంటే ఈ రోజునాడే. అండ్ అలానే వేదవ్యాసుడు మన మహాభారతాన్ని రాసింది కూడా ఇదే రోజున. అండ్ గంగా నది మన భూమి మీదకి వచ్చింది కూడా ఈ రోజే అంటారు. అలానే పాండవులకి అక్షయ పాత్ర బహుమతిగా వచ్చింది కూడా ఈ రోజే. ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకని ఇది ఒక ట్రెడిషన్ కింద మనం అందరం కూడా ఈ రోజు బంగారాన్ని కొనుక్కుంటుంటాం కదా. సో బంగారం గురించి ఇంకొంచెం ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మొత్తం మన ఇండియాలోనే ఆల్మోస్ట్ 18% ఉన్న హౌస్ హోల్డ్స్ అందరూ కూడా బంగారంలోనే దాచుకుంటారు. డబ్బున్న వాళ్ళైతే అప్ టు 21%, వాళ్ళకున్న వెల్త్లో 21% బంగారంలో పెట్టుకుంటే పేదవాళ్ళు కూడా 16% వరకు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే బేసికలీ ఇండియాలోని బంగారం అన్నది ఒక సెంటిమెంట్, ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మన లైఫ్లో ఒక పార్ట్ అన్నమాట. సో అలాంటి బంగారం ఖచ్చితంగా ఈరోజు కొనుక్కోవాలి. కాబట్టి ఈరోజు కనుక మీరు బయటకు వెళ్ళి ఏ మార్కెట్లో అయినా కొనుక్కోవాలంటే మీకు వేస్టేజ్లని ఇవన్నీ వేస్తారు కదా. సో అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాను చాలామంది జ్యువెలరీ వాళ్ళు కూడా మీకు బోల్డ్ ఆఫర్లు ఇస్తున్నారు అక్షయ తృతీయ రోజు కనుక కొనుక్కుంటే మీ పాత బంగారానికి ఇంత రేట్ అది ఇదని. బట్ అంతకన్నా ముఖ్యమైన ఆప్షన్ ఏంటి అంటే ఇలాంటి ఒక అద్భుతమైన రోజున ఎందుకు గోల్డ్ ఈ ఒక్కరోజు కొనుక్కోవాలి? ఇవాళ నుంచి ఒక ఎస్ఐపిలా స్టార్ట్ చేశారనుకో, గోల్డ్ ఎస్ఐపిలా కనుక మీరు స్టార్ట్ చేస్తే అది వచ్చే అక్షయ తృతీయకి ఇప్పటి నుంచి అప్పటి వరకు ఇంత అమౌంట్ పెరుగుతుంటుంది కదా. అలా ఎవరైనా ఆలోచించారా? వన్ టైం పర్చేస్లా కాకుండా ప్రతి నెల, అంటే అక్షయ తృతీయ నుంచి అక్షయ తృతీయ వరకు కంపల్సరీగా ప్రతి నెల మీరు ఒక ఎస్ఐపి లాగా బంగారాన్ని ఎస్ఐపిలా చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఫిజికల్ గోల్డ్ గురించి అందరికీ తెలుసు. బట్ నేను స్పెసిఫిక్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ కొనుక్కుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియోలోని డిజిటల్గా ఎలా కొనుక్కోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వాటన్నిటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎందుకు గోల్డ్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ చార్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది మీకు సెన్సెక్స్, ఇది మీకు గోల్డ్ అండ్ ఈ రెడ్ లైన్ వచ్చేసి సెన్సెక్స్. సో గోల్డ్ అంటే సెన్సెక్స్ పడినప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది. మీరు చూస్తే ఎప్పుడైనా సెన్సెక్స్ పడితే గోల్డ్ రేట్ తగ్గుతుంది, సెన్సెక్స్ పడితే గోల్డ్ రేట్ పెరుగుతుంది. సో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ ఒక బెస్ట్ హెడ్జింగ్ ఆప్షన్ గోల్డ్ అన్నది. ఎందుకంటే మనకి మార్కెట్ పడినప్పుడు గోల్డ్ పెరుగుతుంటుంది. సో ఏ రకంగా చూసుకున్నా మన దగ్గర గోల్డ్ ఈక్విటీ రెండు ఉన్నాయంటే ఇది పడినప్పుడు దీని వాల్యూ పెరుగుతుంది, ఇది పెరిగినప్పుడు దీని వాల్యూ పడుతుంది, అలా ఉంటుంది. కాబట్టి గోల్డ్ అండ్ ఈక్విటీ రెండు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో బెస్ట్ పార్టే ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ అనే చెప్పాలి. అండ్ గోల్డ్ కొనడానికి మనకి 4 ఆప్షన్స్. ఇదివరకు అయితే సోవరెన్ గోల్డ్ బాండ్ అని ఒక ఎక్సలెంట్ ఆప్షన్ ఉండేది. బట్ గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసడం వల్ల మనకి కేవలం 4 ఆప్షన్లే ఉన్నాయి గోల్డ్ కొనడానికి. ఒకటి ఫిజికల్ గోల్డ్, ఇంకోటి డిజిటల్ గోల్డ్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఫిజికల్ గోల్డ్లో కూడా మీరు తక్కువ వేస్టేజ్తోని ఎక్కువ గోల్డ్ ఎలా కొనుక్కోవాలని నేను ఇది వరకు వీడియోస్లో కవర్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే ప్లీజ్ గో బ్యాక్ అండ్ వాచ్ దట్ వీడియో. సో ఈరోజు మనం స్పెసిఫిక్గా ఫిజికల్ గోల్డ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ డిజిటల్ గోల్డ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ పాజిటివ్స్ కానీ ఏంటి అలా డీటెయిల్గా నేర్చుకుందాము. వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేటప్పుడు. సో మీకు ఫిజికల్ గోల్డ్లోని నార్మల్గా వేస్టేజ్ ఎలా ఉంటుందో చూపించడానికి తనిష్కి ఒక స్క్రీన్ షాట్ నేను తీసుకొచ్చాను. ఈరోజు గోల్డ్ రేట్ చూసేటప్పటికి 9,807 రూపీస్ ఉంది 24 క్యారెట్ గోల్డ్. సో నేను 9,807 రూపీస్కి వాళ్ళు యాడ్ చేస్తున్నా, అంటే ఇది ప్లెయిన్ ప్యూర్ గోల్డ్ కాయిన్, దానికి 490 రూపీస్ వాళ్ళు యాడ్ చేసిన మేకింగ్ ఛార్జెస్, దానికి ఇంకొక 3% జిఎస్టీ. సో ఇవన్నీ యాడ్ చేయగా వచ్చిన వాల్యూ అంట
9,800ది నేను 10,607, ఆల్మోస్ట్ ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి కొనుక్కోవాల్సి వస్తుంది 1 గ్రామ్ గోల్డ్ కనుక నేను కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు. అది కంప్లీట్గా 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ కొనుక్కుంటేనే నాకు అట్లా పడుతుంది. సో ఫిజికల్ గోల్డ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫిజికల్ గోల్డ్ ఎప్పుడైతే మనం ఒక ఆర్నమెంట్ కింద వేసుకుంటామో అదొక ఎమోషన్ ఆడవాళ్ళకి. సో విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. అలానే మన మ్యారేజెస్లో కానీ మన పెళ్ళిళ్ళలో కానీ మన స్టేటస్ సింబల్ కూడా గోల్డే. అంటే కట్నం ఎంత ఇచ్చారని కాదు, గోల్డ్ ఎంత పెడుతున్నారని అడుగుతారు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే క్లియర్గా. అండ్ గోల్డ్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈజీ గోల్డ్ లోన్స్ వస్తాయి. ఈజీగా మనకి ఏమైనా అవసరం పడితే కనుక ఈ గోల్డే యూజ్ అవుతుంది లోన్స్ కింద. అండ్ హైలీ లిక్విడబుల్, కావాలనుకుంటే నాకు హైలీ లిక్విడిటీ ఉంటుంది. కానీ గోల్డ్ ఫిజికల్ రూపంలో అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ కాయిన్స్ లాగా కొనుక్కుంటే కనుక ఆ గోల్డ్ కాయిన్స్ మీద మీకు లోన్ రాదు. ఇది ఎంతమందికి తెలుసు నాకు ఐడియా లేదు, కానీ మనకి ఆర్నమెంట్ గోల్డ్ మీద లోన్స్ ఇస్తారు, గోల్డ్ కాయిన్స్ మీద చాలా చోట్ల లోన్స్ ఇవ్వరు. అండ్ సెకండ్ థింగ్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హై మేకింగ్ ఛార్జెస్. ఊరికి మనం మేకింగ్ ఛార్జెస్ అండ్ GST ఛార్జెస్ పే చేసుకుంటూ వస్తాము. అండ్ తర్వాత ఆ గోల్డ్ని దాచుకోవడానికి మనం పెట్టే స్టోరేజ్ అంటే లాకర్ ఛార్జెస్, ఆ లాకర్కి ఎవ్రీ ఇయర్ మనం పే చేసుకోవాలి. పోనీ ఆ లాకర్కి ఏమైనా గ్యారంటీ ఉంటుందంటే అది కూడా ఉండదు. రీసెంట్గానే మన ఆంధ్రాలోనే జరిగింది. గోల్డ్ లాకర్లో ఉన్న గోల్డ్ని ఎత్తుకెళ్ళిపోతే నోబడీ కెన్ డూ, వాళ్ళు ఏమీ చేయలేరు. మనం కడుతున్న లాకర్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఒక 10 times అమౌంట్ మాత్రమే బ్యాంక్ మనకి షూరిటీ కింద ఇస్తుంది, బియాండ్ దట్ మనకి ఇవ్వదు. సో లాకర్ ఛార్జెస్తో పాటు మనం థెఫ్ట్ అండ్ రిస్క్ ఆఫ్ థెఫ్ట్ ఆర్ లాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో పెట్టుకున్న లాసే, మనం బ్యాంక్లో పెట్టుకున్న అది కనుక దోపిడీగా అంటే థెఫ్ట్ అయితే దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తాము. అలానే దానివల్ల మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. అంటే ఈ ఫిజికల్ గోల్డ్ తీసుకోవడం వల్ల ఇంట్లో ఉంటుంది కానీ దానివల్ల మనకి రెగ్యులర్గా ఎలాంటి ఇన్కమ్ అయితే జనరేట్ అవ్వదు. అండ్ నెక్స్ట్, మనం మళ్ళీ దాన్ని రీసేల్ చేయాలనుకుంటే, మనకు అవసరం వచ్చింది దాన్ని అమ్మాలనుకుంటే మళ్ళీ వేస్టేజ్ అన్ని డిడక్ట్ చేసేస్తారు. అండ్ గోల్డ్ ప్రైస్ని తగ్గించి మనకి ఇస్తారు. మనం వెళ్ళిన ప్రైస్ బట్టి వాళ్ళు ఎన్నో స్కామ్స్ కూడా జరుగుతున్నాయి కదా. చాలామంది యూట్యూబ్లో కూడా చూపిస్తుంటారు, నేను 10 grams గోల్డ్ కొన్నాను, అక్కడికి వెళ్తే 9 grams ఉందని చెప్తున్నారు అనేసి. అట్లాంటి స్కామ్స్ కూడా మనకి చాలా జరుగుతాయి. సో ఫిజికల్ గోల్డ్ మన అవసరాలకి, అంటే నేను ఆర్నమెంట్ కింద వేసుకోవడానికి కానీ నా ఫ్యామిలీలో ఆడవాళ్ళు పెట్టుకోవడానికి కానీ అంతవరకు ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఫిజికల్ గోల్డ్ అనేది ఐడియల్ కాదు. సో అలాంటప్పుడు మనం డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే, నేను ఇక్కడ మీకు ఒక స్క్రీన్ షాట్ తీసుకొచ్చాను డిజిటల్ గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలని ఒక క్లారిటీ గురించి. ఇది ఫోన్పే, ఎవరికైనా ఫోన్పే ఉంటే ఫోన్పేలోని మీకు ఇక్కడ సేవింగ్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సేవింగ్స్లోని డైలీ గోల్డ్ సేవింగ్స్, మంత్లీ గోల్డ్ SIP, బై డిజిటల్ గోల్డ్ అని ఇట్లా ఉంటుంది. సో విచ్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. డిజిటల్ గోల్డ్లోని మీకు డైలీ గోల్డ్కి పెట్టుకోవచ్చు, మంత్లీ గోల్డ్ SIP కట్టుకోవచ్చు, లేదా ఒకేసారి మీ దగ్గర అమౌంట్ ఉంటే అలా కూడా తీసుకోవచ్చు. దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో ఇప్పుడు మీరు చూసుకుంటే 500 అని నేను పెట్టాను. మనం 500 కన్నా తక్కువ అంటే మినిమం 100 రూపీస్ నుంచి కూడా గోల్డ్ SIP చేసుకోవచ్చు. సో విచ్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆఫర్. ఇక్కడ చూస్తే మీరు డిజిటల్ గోల్డ్లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం 100 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ప్రతి నెల ఆటోమేటిక్గా ఇక్కడ నేను క్లిక్ చేసి ప్రొసీడ్ అని కొట్టాను అనుకోండి, ఆటోపే ఆప్షన్ వస్తుంది. నేను ఆటోపే సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 5th నా అకౌంట్ నుంచి అంటే నా UPI నుంచి అమౌంట్ కట్ అయిపోయి అది ఇన్ని గ్రామ్స్ గోల్డ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అంతే సింపుల్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్ అమ్మేసుకోవచ్చు. విదిన్ 48 hours అమౌంట్ మీకు అకౌంట్లో పడిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మోర్ దెన్ 5 grams కన్నా మీరు గోల్డ్ దాచుకుంటే, మీరు కావాలి అనుకుంటే మీరు ఫిజికల్ గోల్డ్ కింద కూడా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ గోల్డ్ కాబట్టి ఎవరు మనని దోచేయలేరు కాబట్టి అది మనకి సేఫే. బట్ డిజిటల్ గోల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం డిజిటల్ గోల్డ్లో ఉన్నది, దెర్ ఈజ్ నో రెగ్యులేటర్. ఎవరు రెగ్యులేటర్ లేరు. ఇప్పుడు సడన్గా ఈ పర్టికులర్ మనం ఇన్వెస్ట్ చేస్తున్న గోల్డ్ ఎక్కడికి వెళ్తుంది అంటే, మేజర్లీ ఈ కంపెనీస్ నుంచి ఉంటాయన్నమాట. ఆ కంపెనీస్ ఏంటి, MMTC, PMP అండ్ సేఫ్ గోల్డ్ అండ్ ఆగ్మెంట్. వీళ్ళ వెబ్సైట్స్లోని డిజిటల్ వాల్ట్లో స్టోర్ అయి ఉంటాయి. ఈ మూడిట్లో MMTC, PMP మాత్రమే గవర్నమెంట్ బ్యాక్డ్, మిగతా 2 కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఇవేమీ కూడా రెగ్యులేటరీ ఉన్నవి కాదు. అంటే ఎప్పుడైనా మన గోల్డ్ రిస్కే. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద హైయెస్ట్ రిస్క్ ఏంటి అంటే, డిజిటల్ గోల్డ్ తీసుకునేటప్పుడు మనకి రెగ్యులేటర్ ఉండరు. ఇక్కడ మీరు చూస్తే ఫోన్పేలోని సేఫ్ గోల్డ్ ద్వారా వాళ్ళు ఈ ఆప్షన్ మనకి ఇస్తున్నారు. మనం డైరెక్ట్గా సేఫ్ గోల్డ్లో కూడా తీసుకోవచ్చు, బట్ ఫోన్పే సేఫ్ గోల్డ్ యూస్ చేస్తుంది. సో ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్కటి యూస్ చేస్తుంది.
అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి డిజిటల్ గోల్డ్ కొనేటప్పుడు బయింగ్ ప్రైస్ వేరే ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ వేరే ఉంటుంది. బయింగ్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి 6% డిఫరెన్స్ ఉంటుంది. ఈ 6% డిఫరెన్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ ఛార్జెస్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కలుపుకొని మనకి 6% డిఫరెన్స్ అయితే క్లియర్గా వాళ్ళు ఇస్తున్నారు. అంటే నేను కొన్నదానికన్నా 6% తక్కువకే నేను అమ్ముకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇలాంటి ఫోన్పేలోని వీటిలో మనం కొనేటప్పుడు ఒకవేళ ఫోన్ నెంబర్ చేంజ్ అయిపోయింది, నేను ఆ ఫోన్ నెంబర్ నేను చూసుకోలేదు, అది బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఆ పర్టికులర్ యాప్ ఆ ఫోన్ నెంబర్తో అసోసియేట్ అయింది కాబట్టి మళ్ళీ మీరు ఆ ఫోన్ నెంబర్ తిరిగి తీసుకొస్తే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. వన్ ఆఫ్ మై క్లయింట్ ఇట్లానే పాపం డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. బికాజ్ ఆ ఫోన్ నెంబర్ ఇంకెవరికో ఇచ్చేశారు, ఆ పర్టికులర్ పీపుల్ ఓటీపీ ఇవ్వట్లేదు, సో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. సో వీటన్నిటికన్నా అంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి డిజిటల్ గోల్డ్లోని. అండ్ అగైన్ ఇక్కడ మనకు వస్తున్న బెనిఫిట్తో పోల్చుకుంటే మనకి రిస్కే ఎక్కువ ఉంది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్? గోల్డ్ ఈటీఎఫ్స్. సో గోల్డ్ ఈటీఎఫ్స్ అన్నది మనకి నెక్స్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్. ఎందుకు ఇన్వెస్ట్మెంట్కి గోల్డ్ ఈటీఎఫ్స్ నెక్స్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అంటే మనం ఈటీఎఫ్ కొనేటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా గోల్డ్, ఫిజికల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఈటీఎఫ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ మ్యూచువల్ ఫండ్ బట్ కెన్ బి ట్రేడెడ్. మ్యూచువల్ ఫండ్ దట్ కెన్ బి ట్రేడెడ్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ మీరు ట్రేడింగ్ చేసుకునేలాగా చేసుకోవచ్చు అనమాట. అంటే స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్కి బేబీ అనమాట ఈటీఎఫ్స్. సో ఆ ఈటీఎఫ్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ మనం గోల్డ్ ఈటీఎఫ్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మనం జస్ట్ గోల్డ్ కొనుక్కున్నట్టే దీంట్లో కూడా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఎలా కొనుక్కోవాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్, ఒక ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. అంటే జెరోదా కానీ, గ్రో కానీ, ఏంజల్ వన్ కానీ ఇలా ఏవైతే మీకు యాప్స్ ఉంటాయో వాటి ద్వారానే మీరు కొనుక్కోగలరు. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ అంటే బేసిక్ యాప్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు మీరు జెరోదా వాడుతున్నారంటే జెరోదాని ఎలా ఆపరేట్ చేయాలని నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఎలాంటి గోల్డ్ ఈటీఎఫ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అండ్ అంతకన్నా ముందు ప్లీజ్ ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ మార్కెట్ రిలేటెడ్ రిస్క్స్ ఉంటాయి కాబట్టి దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ని కంపల్సరీగా మీరు చదువుకొని ఇన్వెస్ట్ చేయాలి. లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోకూడదు. బట్ ఇది మీకు ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్న ఇన్ఫర్మేషన్. సో ఇండియాలోని ఇప్పటి వరకు మనకి 19 గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో ఈ 19 గోల్డ్ ఈటీఎఫ్స్లోని మనం ఎలాంటి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఈటీఎఫ్స్లో ఉండే ప్రాబ్లం ఏంటి అంటే లిక్విడిటీ. సో ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్న గోల్డ్ ఈటీఎఫ్లోని హై లిక్విడిటీ ఉండాలి. హై లిక్విడిటీ ఉండాలి అంటే ఏంటి ఉండాలి? వాల్యూమ్ హై ఉండాలి. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్లో వాల్యూమ్ హై ఉంటే అది వన్ ఆఫ్ ద గుడ్ ఫండ్ అని. అండ్ ఎక్స్పెన్స్ రేషియో యూజువల్లీ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఈటీఎఫ్స్లో ఎక్స్పెన్స్ రేషియోస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ అన్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి కాబట్టి దేనికైతే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏఎం సైజ్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ మంది ఆ పర్టికులర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ అలానే ఆ ఫండ్ హౌస్ రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు బాగా తెలిసిన ఫండ్ హౌసెస్లోని ఇన్వెస్ట్ చేసుకోవాలి, రెప్యుటేషన్. సో ఇలా కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే టాప్ 3 to 4 మ్యూచువల్ ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ వస్తాయి. వాటిలోని మీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. మీరు మంత్లీ అయినా పెట్టుకోవచ్చు లేదా వన్ టైం అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరి ఈటీఎఫ్స్ వల్ల డిసడ్వాంటేజెస్ లేవా అంటే వాటి వల్ల కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే ఇవి మనం స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి ఓన్లీ మార్కెట్ అవర్స్లోనే అమ్ముకోగలం. మనకి ఎప్పుడైనా వీకెండ్స్లో కావాలి అనుకుంటే వీ కాంట్ విత్డ్రా. మార్కెట్ అవర్స్లోనే ఈటీఎఫ్స్ని కొనగలం, సెల్ చేయగలం. అండ్ అలానే కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ లేకుండా మనం ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేము. తర్వాత దీన్ని ఎప్పటికీ ఫిజికల్ గోల్డ్ కింద కన్వర్ట్ చేయలేము. అంటే ప్యూర్గా ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎవరైతే నేను దాన్ని ఫ్యూచర్లో ఫిజికల్ గోల్డ్ కింద మార్చుకోవాలి అనుకుంటే ఈటీఎఫ్స్లో ఆప్షన్ లేదు. తర్వాత వచ్చేటప్పటికి ఈటీఎఫ్స్ ఎన్ఏవి డస్ నాట్ మూవ్ ఎగ్జాక్ట్లీ లైక్ గోల్డ్ ప్రైస్. అంటే గోల్డ్ ప్రైస్ మూవ్ అవుతున్నట్టుగా మనకి ఈటీఎఫ్లో ఎన్ఏవి మూవ్ అవ్వదు. చిన్న ట్రాకింగ్ ఎర్రర్ ఉంటుంది. సో దానివల్ల గోల్డ్ ప్రైస్కి ఈటీఎఫ్స్ ఎన్ఏవికి చిన్న డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇది మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి, గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి థర్డ్ మెథడ్. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్కి వచ్చేటప్పటికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే వాళ్ళు మోస్ట్లీ స్టాక్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గోల్డ్. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో 2 types ఉంటాయి. ఒకటి ప్యూర్గా మైనింగ్ ప్రాసెసింగ్ చేసే కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేసేది. రెండవది
ఆ గోల్డ్ ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదే ఇన్వెస్ట్ చేసేవి. సో మ్యూచువల్ ఫండ్స్లోని వీటిని గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. సో ఏవైతే గోల్డ్ ఈటీఎఫ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే వాటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. సో ఫస్ట్ ఆప్షన్ వల్ల మీకు కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉండొచ్చు దాని సెకండ్ ఆప్షన్. అండ్ అన్లైక్ అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ లాగా కాకుండా దీనికి డీమ్యాట్ అకౌంట్ అయితే అవసరం ఉండదు. మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్ఐపి ఆప్షన్ ఉంటుంది. స్మాల్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసుకోవచ్చు అండ్ ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టే దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇది ప్రొఫెషనల్లీ మేనేజ్డ్. ఈటీఎఫ్స్ని ఎవరు మేనేజ్ చేయరు, బట్ మ్యూచువల్ ఫండ్స్ని యాక్టివ్గా ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి కొంచెం బెటర్ రిటర్న్స్ ఉంటాయి. అండ్ మనం డైవర్సిఫికేషన్ కోసం అంటే మన పోర్ట్ఫోలియోలో అంతే ఈక్విటీ ఉంటే గోల్డ్ని యాడ్ చేసుకోవడానికి మనం గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. లిక్విడిటీ మనం ఎప్పుడైనా కూడా వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. లైక్ ఎనీ అదర్ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిట్ లోడ్ ఒకటే ఉంటుంది, అది చూసుకొని చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇది సెబీ రెగ్యులేటెడ్ కాబట్టి మీకు ఇందులో పెట్టిన అమౌంట్ ఏది లాస్ అవ్వదు. సో ఇప్పుడు మీ పర్పస్ బట్టి అంటే ఒకవేళ మీరు పిల్లల మ్యారేజ్ ఉంది, లేకపోతే మీ ఫ్యామిలీలో ఏదైనా అవసరం ఉంది, లేదా మీ వైఫ్కి ఏమైనా ఆర్నమెంట్స్ కొనాలి, ఇలా అనుకునేటప్పుడు బెస్ట్ ఆప్షన్ ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ ఎప్పుడు తీసుకున్నా కూడా స్కీమ్స్ ద్వారా తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది 24 క్యారెట్ గోల్డ్ కొనడం కన్నా. అండ్ సెకండ్ బెస్ట్ ఆప్షన్ అంటే అలా ఫిజికల్ గోల్డ్ కాదు, నేను కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తున్నాను అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్స్. గోల్డ్ ఈటీఎఫ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ వస్తాయి కంపేర్ టు డిజిటల్ గోల్డ్. ఒకవేళ డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎక్కువ టర్మ్కి ఉంచకుండా తక్కువ టర్మ్లో విత్డ్రా చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మీరు డైవర్సిఫికేషన్ కోసం ప్లాన్ చేసుకోండి. అండ్ టైప్ 1 అంటే ఏదైతే స్టాక్ కంపెనీస్ మైనింగ్ రిలేటెడ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తాయో అలాంటి దాని మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ వస్తాయి. సో ఈ అక్షయ తృతీయ నాడు మీరు అలాగ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇలానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా చేయాలంటే ఎలాంటి వీడియోస్ చేయాలన్న సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. నేను ఈ 3rd and 4th మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలన్న కాన్సెప్ట్స్ మీద కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ వెబినార్ని అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఆ వెబినార్కి బుక్ చేసుకోండి. అండ్ అందులో ఇన్ డీటెయిల్డ్గా మీ ప్రతి కాన్సెప్ట్, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న టైప్స్ ఏంటి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్కి తగిన ఫండ్స్ని మీరు ఎలా చూస్ చేసుకోవాలి అన్నీ డీటెయిల్డ్గా నేర్చుకుంటారు. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా నాతో కనెక్ట్ అవ్వాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు సింగిల్ మదరా? సింగిల్గా మీ మనీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవాలని క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారా? అయితే ఖచ్చితంగా నేను కండక్ట్ చేయబోయే వెబినార్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్లానింగ్. ఆ ప్లానింగ్ ప్రాపర్గా మనం చేసుకోకపోతే మనం పెడుతున్న అమౌంట్ కూడా మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రోడక్ట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుంటాము. మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ దగ్గర నుంచి, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ ప్లానింగ్ వరకు ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుంటాము. సో అప్కమింగ్ వెబినార్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి.